నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు ఒకటి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు లేక, ఆ రాజధాని అంటూ లేక ఎన్నో బాధలు పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక బలమైన నాయకుడు కావాలి, ఒక నమ్మకస్తుడు కావాలి. అట్లాంటి నమ్మకం చంద్రబాబు నాయుడులో కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఎక్కువ. అభివృద్ధి అంటే ఆయన చేసి చూపిస్తారు. ఎందుకంటే హైదరాబాదు ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, మెట్రో కావచ్చు, రింగ్ రోడ్లు కావచ్చు, ఎన్నో హైదరాబాదులో చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పొద్దు ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్లో అది చంద్రబాబు నాయుడు గారు చొరవే. అప్పట్లోనే ఆయన మైక్రోసాఫ్ట్ను, గూగుల్ను చాలా హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ కార్యాలయాలు పెట్టించిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ తడవ సీఎం కావడం, నవ్యాంధ్రకు 2వసారి సీఎం కావడం కూడా చంద్రబాబు. ఇంకోటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి 15 సంవత్సరాలు సీఎంగా ఆయనకు రికార్డు బద్దలు కొట్టుకున్నాడు. ఎందుకంటే 15 సంవత్సరాలు సీఎంగా ఆయన కంప్లీట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లాంటిది నవంబర్ మన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఒకటి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు. విశాఖపట్నంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ సంస్థలు కానీ, డేటా సెంటర్లు కానీ అన్నీ చాలా తీసుకొస్తున్నాడు లోకేష్ గారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి. 2047 కల్లా ఏపీ నెంబర్ 1 అని ఉండాలనేది ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఈయన ఏమిటంటే గేమ్ చేంజర్లో పాత్రలో రాష్ట్రం ఉంది. అన్ని పెట్టుబడులు ఇక్కడికి రావడానికి కూడా అనుకూల ప్రాంతం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయండి ఇప్పుడు మన విశాఖపట్నానికి. ఒకప్పుడు 5 సంవత్సరాలను వైసీపీ ప్రభుత్వము కంపెనీలు చేతరాక ఐటీ శాఖ మంత్రి కూడా అమర్నాథ్ గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్. ఆయనకు మసాలా ప్యాకెట్లు కంపెనీలు, ఫిష్ మార్కెట్లు అట్లాంటి మీద దృష్టి పెట్టినాడే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు పోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి యొక్క పాత్ర చూస్తే ఐటీ శాఖ మంత్రిగా చాలా ముందుకు పోతున్నాడు, ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నాడు. అట్లాంటిది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు, 2047 కల్లా ఏపీ నెంబర్ 1 కావాలనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని ఇస్వా సముద్ర ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఏమనంటే ఇస్వా సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు చాలా పెద్దది. ఇంకా ఏం చేస్తుందంటే గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడికి కూడా క్యాబినెట్ ఓకే చేసింది. 87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ చూడండి, 3 క్యాంపస్లు, 480 ఎకరాలు అది చూస్తున్నారు. ఎందుకు చూడండి, 87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్. ఇవన్నీ చాలా కంపెనీలు వస్తున్నాయి. దీన్ని చూసుకుంటా పోతే మన ఈ గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ విశాఖలో 87,500 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ఇది భారీ డేటా సెంటర్. దీనికి కూడా రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు. ఇంకా చూస్తే 1,27,00,000 కోట్ల పెట్టుబడులు, 78,771 మందికి ఉద్యోగ అవకాశాలు చూడండి, చాలా వస్తున్నాయి. ఇంకా అమరావతిలో చూస్తే 212 కోట్లతో రాజభవన్ నిర్మాణం వస్తున్నాయి. ఇంకా చాలా కంపెనీలు కూడా దీనికి వస్తున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం, దాంతోనే కంపెనీలు రావడానికి కూడా చాలా ఉన్నాయి. ఇంకా చూసుకుంటా పోతే పరిస్థితి ఈ 2047 కల్లా ఏపీ నెంబర్ 1 అవ్వాలనేది యొక్క
చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా కంపెనీలు వస్తున్నాయి విశాఖపట్నానికి. మనం విశాఖపట్నంలో చూసుకుంటే చాలా కంపెనీలు వస్తున్నాయి విశాఖపట్నానికి. మన లోకేష్ గారి యొక్క పరిస్థితి, డెవలప్మెంటు చూసి కూడా చాలా కంపెనీలు విశాఖపట్నానికి వస్తున్నాయి. ఏమంటే పరిస్థితులు ఒక్కొక్కటి విశాఖపట్నం ఇప్పుడు డేటా సెంటర్ ఒక ముంబై లెక్క, ఒక హైదరాబాద్ లెక్క మనకు ఇక్కడ తయారవుతుంది. ఇది డేటా మన పరిస్థితి. అట్లాగే చూసుకుంటే ఇంకా కంపెనీలు చూసుకుంటే ఈ 2047 కల్లా ఏపీ నెంబర్ 1 అవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకుండే గుణం అట్లాంటిది. కాబట్టి ఈ 2047 కల్లా సమస్య అనేది కూడా ఏపీ నెంబర్ 1 అవ్వాలనేది కూడా చేస్తుంది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సంపన్నులను నేను కోరుకున్నది ఒకటే, సమాజం మీకు ఎంతో ఇచ్చింది, ఇప్పుడు మీరు సమాజానికి ఇవ్వాల్సిన రోజు వచ్చింది అనేది కూడా P4 ద్వారా పేదలకు చేయూత ఇవ్వండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఏమని అంటున్నారంటే, ఒక ఇది మహేష్ బాబు సినిమాలో లెక్క సంపన్నులు, రాష్ట్రంలో సంపన్నులకు మీకు ఎంతో ఇచ్చింది, కానీ మీరు సమాజానికి కూడా మంచిది ఇవ్వండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ ఆర్థిక ఫలాలు పేదలు అందుకోవాలన్నదే తన తపనని, అందుకే P4 ప్రవేశపెట్టానని, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు ఇంతకాలం సమాజం నుంచి తీసుకున్నారు, ఇప్పుడు సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చే సమయం వచ్చింది, మీరు సంపాదించిన దాంట్లో కొంత పేదలకు ఇవ్వండి, పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకొని చేయూతనివ్వండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి ఏం చెప్తానంటే చాలా డెవలప్మెంటు. ఎందుకంటే భారత్ 2047 కల్లా ప్రజలు ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం గేమ్ చేంజర్ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కూడా తెలిపారు. విశాఖలో 88,000 కోట్లతో ఏఐ సెంటర్ రాబోతుందని, అది రాష్ట్ర భవిష్యత్తును గేమ్ చేంజర్ కానున్నదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకేమంటే డేటా సెంటర్లు కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇప్పటికే టీసీసీ వచ్చింది, అది టాటా వాళ్ళది. అన్ని కంపెనీలు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఏమిటంటే పరిస్థితి సరికొత్త ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం కలిగిస్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో ఆ నమ్మకాలు లేవు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి హైదరాబాద్లో ఎలా పెట్టుబడులు పెట్టారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి కూడా ఎక్కడ అందరూ కూడా అమరావతి సైడ్ కానీ, తిరుపతి సైడ్ కానీ, విశాఖపట్నం సైడ్ కానీ పెట్టుబడుల కోసం వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన దూరదృష్టి ఎక్కువ. ఒక సంస్థ పెడుతున్నాడంటే 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, 20 ఏళ్లకో వాళ్ళకు దానివల్ల లాభం వస్తుందనేది కూడా చంద్రబాబు నాయుడు యొక్క కళ. హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ను ఎంత అభివృద్ధి చేశాడో మనకు అందరికీ తెలుసు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ అలాగే అన్నారు, కానీ ఇప్పుడు హైటెక్ సిటీ దాని ప్రభావం చూపిస్తుంది. అదే కరెంటు, విద్యుత్ సంస్కరణలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతోమంది వ్యతిరేకించారు, కానీ ఆ విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అట్టగా అమరావతి స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్ని భూములు ఎందుకు, అమరావతి రాజధాని ఎందుకు అన్నారు. కానీ ఇప్పుడు అందరూ కూడా అందరికీ తెలుస్తుంది అమరావతి ముందుకు వెళుతుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంటే ఇప్పుడు అందరూ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు యొక్క దృష్టి మంచిది అనేది కూడా చూస్తున్నారు. అట్లాగాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుతున్నారు. మా ఛానల్ తరఫున కూడా ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సీఎంగా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంకా 15 సంవత్సరాలు సీఎంగా కొనసాగాలని నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.